పిల్లలు కొంచెం నిశ్శబ్దం నాన్న, అందరు కుర్చీలో కూర్చోండి. తన భక్తితో శ్రీ మహావిష్ణువునే సాక్షాత్కరింపు చేసుకున్న భక్త ప్రహ్లాద వెండి తెర వెన్నెల పుస్తకంలో చిన్నారి చెల్లెలు చూడగానే ఆకట్టుకునే అందమైన ఆహార్యం, ఎలాంటి పొరపాట్లు లేకుండా తీర్చిదిద్దినట్టుగా ఉండే ముఖవర్చస్సు, పదహారణాల తెలుగు అమ్మాయిగా కనిపించే ముగ్ధ మనోహర రూపం, ఇలా ఎన్ని ఉపమానాలతో వర్ణించిన అతిశయోక్తి కాని తెలుగు నటి రోజా. కేవలం తెలుగులోనే కాదు, దాదాపు దక్షిణాది భాషలన్నింటిలోనూ తనదైన నటనతో అలరించిన రోజారమణి అప్పటి స్టార్ హీరోల చెల్లెలిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను చేశారు. అంతేకాదు, హీరోయిన్ గా కూడా వెండి తెర మీద తనదైన మార్కు వేశారు రోజారమణి. తొలిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెర మీద కనిపించిన రోజారమణి తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. సినిమాతో మొదలైన రోజారమణి నట ప్రస్థానం తర్వాత అప్రతిహతంగా కొనసాగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా 1970-80 కాలంలో భారీ స్టార్డమ్ ను సొంతం చేసుకుంది రోజారమణి. ఆ తరువాత కూడా అదే ఇమేజ్ ను కొనసాగిస్తూ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో అపురూప పాత్రలతో ఆకట్టుకుంది. కేవలం నటిగానే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా భారీ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఎంతో మంది స్టార్ హీరోయిన్లకు గాత్రదానం చేసిన రోజారమణి వారికి స్టార్ స్టేటస్ రావడంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు, తెలుగు తెరకు ఓ యంగ్ హీరోను కూడా అందించారు రోజారమణి. నువ్వే కావాలి, నువ్వు లేక నేను లాంటి సినిమాలతో లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ రోజారమణి గారి తనయుడే. ఇలా వెండి తెరకు సేవలు అందించి ఇప్పటికీ అందిస్తున్న రోజారమణి గారు మరింత కాలం మనల్ని అలరించాలని ఆశిద్దాం.